హలో గాయ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాం పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. శనగిత్తనాల కప్పు, జీలకర్ర 1 స్పూను, కారం పొడి స్పూన్లు, చింతపండు తగినంత వేసుకోవాలండి. ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోవాలండి. మనకు కావాల్సిన తర్వాత అన్ని జోడుకొని పక్కన పెట్టుకోవాలండి. లాస్ట్కి వేసుకునేటి తగినంత కొత్తిమీర అండి, 1/2 కప్పు నూనె అండి, చింతపండు వేసి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని నానేసుకోవాలండి. చింతపండు నానేసుకున్న తర్వాత బాల్ని పెట్టుకొని వేయించుకోవాలండి. బాగా శనగిత్తనాలు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. బాగా దోరగా బాగా వేయించుకోవాలండి. పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత కారం పొడి, జీలకర్ర, ఉప్పు వేసుకోవాలండి. వేయించిన శనగిత్తనాలు పక్కన పెట్టుకోవాలండి. జీలకర్ర వేసి మిర్చికి ఆడించుకోవాలండి. ఉప్పు, కారం పొడి వేసి దాంట్లోనే పౌడర్ ఆడించుకోవాలండి. శనగిత్తనాలు కూడా వేసుకోవాలండి. దాంట్లో శనగిత్తనాలు వేసుకొని పౌడర్ వేసుకోవాలి, మిక్సీగా ఆడించుకోవాలండి. పౌడర్ చింతపులుసు బాగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని బాగా రొంత కావని వాటర్ వేసి కలుపుకోవాలండి. చింతపులుసు అంత పిలుచుకొని పక్కకు వేసుకోవాలండి. బాండీలో మిర్చికి వేసిండేటన్ని దాంట్లో చింతపులుసులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేసుకోవాలండి. అది అంతా వేసేసుకోవాలి. కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత బాగా చేసి బాగా కలుపుకోవాలండి. ఫ్రెష్గా అంతా బాగా కలిసిన తర్వాత ఎరగట్లు ఉల్లిపాయలు తరిగేసినట్టు కూడా వేసుకోవాలండి. దాంట్లోనే వేసుకున్న తర్వాత 1/2 కప్పు నూనె అండి, బాండీ పెట్టుకొని నూనె వేసి వెలిగేయాలండి. బాగా అవన్నీ వేసుకోవాలండి. లాస్ట్ అన్నీ వేసుకున్న తర్వాత మనం చింతపులుసుకు అన్నీ తయారు చేసి పెట్టుకుంటామండి. అవన్నీ వేసుకోవాలండి. దాంట్లోనే వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. దాంట్లో తిరువాత వేసుకున్న తర్వాత చింతపులుసు రెడీ అండి. మా ఛానల్ చూసే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్